అమెరికా కాదు, ఇరాన్ కాదు, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదండి. ఇప్పుడు మార్కెట్లను భయపెట్టడానికి మరొక విషయం అయితే ముందుకొస్తోంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి ప్రపంచానికి వస్తున్న వార్నింగ్ ఏంటి? దీనివల్ల మార్కెట్లు ఏ విధంగా ఇబ్బంది పడబోతున్నాయి? ఇక అమెరికాలో యుద్ధం కొనసాగించడానికి $95 బిలియన్ ఫండ్ అయితే రిలీజ్ అయిందండి. అంటే యుద్ధం ఫర్దర్ గా ఇంకా లాంగ్ టర్మ్ కి కంటిన్యూ అవుతుందా? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ షిప్పుల మీద దాడి చేస్తే మేము వాళ్ళ పవర్ ప్లాంట్ల మీద లేదంటే బ్రిడ్జెస్ మీద దాడి చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఇదే టైంలో మేము ఆయిల్ అమ్మలేకుండా చేస్తే ఈ రీజియన్ లో ఎవరు కూడా అమ్మలేకుండా చేస్తామంటూ ఇరాన్ ప్రకటనలు ఎందుకు ఇస్తోంది? ఇలాంటి ఇంపార్టెంట్ జియోపాలిటికల్ ఈవెంట్స్ తో పాటు మన మార్కెట్లో మనకి ఖచ్చితంగా అవకాశం ఇచ్చే 2-3 స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు పోర్ట్ఫోలియోలో ఉంటే అమ్మ బాబోయ్ పరిస్థితి ఏంటని భయపడేలాగా కొన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ నేను చెప్పే ఈ విషయాలు మీకు నచ్చినా లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫస్ట్ ఇవాళ నిఫ్టీ 126 పాయింట్లు డౌన్ అయి 23,869 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 910 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉంటే 2050 స్టాక్స్ దగ్గరగా మనకి నెగిటివ్ గా ఉన్నాయండి. మార్కెట్ బ్రెడ్ తో పాటు పోర్ట్ఫోలియోస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1.75% నెగిటివ్గా ఉంది. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోస్లో బాగా ఇబ్బంది పడిన స్టాక్స్ ఏవి ఒకసారి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మార్కెట్లో మీకు తెలియాల్సిన విషయాలు కొన్ని చెప్తానండి. మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి అంటే ఆయిల్ పెరిగిపోతుందనో లేదు అంటే అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుందనో మరోపక్క ఏఐకి సంబంధించి భయాలు పెరుగుతున్నాయనో ఇలాగా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సైలెంట్ గా ఈ లిస్ట్ లోకి అన్నిటికన్నా ఎక్కువ డేంజర్ ని తెస్తున్న మరొక విషయం యాడ్ అవుతుంది. అదే బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి వస్తున్న గ్లోబల్ వార్నింగ్. దీని తాలూకా ఎఫెక్ట్ సరిగ్గా సంవత్సరం క్రితం చాలా గట్టిగా మనం చూసామండి. ఇది నెక్స్ట్ టైం మరొకసారి మార్కెట్ ని మరికొన్ని రోజుల్లో ఎఫెక్ట్ చేయబోతోంది. జపనీస్ యెన్ డాలర్ కు 163 దాటి దాదాపు 40 ఇయర్స్ లోకైతే పడిపోయిందండి. దీనివల్ల జపాన్ తలక ట్రేడ్ డెఫిసిట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా రావడంతో బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్లను త్వరగా పెంచాల్సి వస్తుందనే స్పెక్యులేషన్ ఇప్పుడు మార్కెట్లో మొదలైంది. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే గ్లోబల్ గా ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా జపాన్ దగ్గర నుంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కి యెన్ లో బారో చేస్తారండి. ఆ అప్పు తెచ్చుకున్న డబ్బుల్ని యుఎస్ బాండ్స్ లోని లేదంటే ఎమర్జింగ్ మార్కెట్స్ తలక ఈక్విటీస్ లోని గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూనే వస్తున్నారు. దీన్నే యెన్ క్యారీ ట్రేడ్ అంటారు. సో ఈ విధంగా జపాన్ నుంచి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో అప్పు తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా మార్కెట్లో లిక్విడిటీని బాగా పెంచుకుంటూ వచ్చాయండి ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు సడన్ గా జపాన్ తాలూకా కరెన్సీ అంతకంతకి వీక్ అవడంతో బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మరింత స్పీడ్ గా పెంచే అవకాశం ఉందని, అండ్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్లు పెంచితే ఇన్వెస్టర్లు వాళ్ళు తెచ్చుకున్న డబ్బులకి ఇప్పుడు వడ్డీ కట్టాల్సి వస్తుందండి. దీనివల్ల ఏమవుతుంది? వడ్డీ ఎందుకు ఇప్పుడు కట్టడం అని చెప్పి ఎగ్జిస్టింగ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి పెట్టారో వాటన్నిటిని మార్కెట్ నుంచి తీసేస్తారు. ఇది మార్కెట్లో సెల్ ఆఫ్ ని క్రియేట్ చేస్తుందండి. అంటే గ్లోబల్ గా లిక్విడిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఐఐ సెల్లింగ్ మరింత ఎక్కువ అవ్వచ్చు. అండ్ దీని ఎఫెక్ట్ మన ఇండియా మార్కెట్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఒక గ్లోబల్ రిస్క్ ఈవెంట్ అండి. అండ్ ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ కూడా ఈ విధంగా పెరుగుతుంది అనుకోండి, మార్కెట్ లో మరింత సెల్లింగ్ ప్రెషర్ కమింగ్ డేస్ లో పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కన్నా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కన్నా ఇంచుమించుగా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ జపాన్ తాలూకా యెన్ క్యారీ ట్రేడ్ కి అయితే వస్తుందండి. ఇది ఖచ్చితంగా కమింగ్ డేస్ లో కొంత బజ్ క్రియేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఏంటి అంటే గిఫ్ట్ నిఫ్టీ మనకి ఇవాళ దాదాపుగా 100 పాయింట్స్ నెగిటివ్ గా ఓపెన్ అయిందండి. మనందరికీ కారణాలు తెలుసు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా క్రూడ్ ఆయిల్ $96 దాటిపోవడం, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ లో సెన్సెక్స్ నిఫ్టీ బాగా పడాయి, ఎఫ్ఐఎస్ కూడా బాగా సెల్ చేశారు, డిఏఎస్ కూడా సెల్ చేశారు. దీనివల్ల కాస్త సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్ లో కనిపిస్తుందండి. బట్ ఇండియాకి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కనుక క్రూడ్ ఆయిల్ పెరిగితే ఖచ్చితంగా ఇంపాక్ట్ మన ఇండియా మార్కెట్ల మీద డైరెక్ట్ గా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ టైంలో రూపీ వీక్ అవడం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందేమో భయాలు, కరెంట్ అకౌంట్ తలక డెఫిసిట్, ఫర్దర్ గా కార్పొరేట్ మార్జిన్స్, వీటన్నిటి మీద ప్రెషర్ అయితే వస్తుందండి. సో అందువల్ల ఏంటంటే మన మార్కెట్లో వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ మనకి తెలియాల్సిన మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదే అమెరికా యుఎస్ కి మధ్యలో జరుగుతున్న కొన్ని విషయాలండి. ఫర్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం ఈ అటాక్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికా వాళ్ళు B-1 లాంగ్ రేంజ్ బాంబర్స్ ని ఇరాన్ తాలూకా క్యాంపెయిన్స్ లో ఉపయోగించారండి. ఇరానియన్ తాలూకా మిలిటరీ సెంటర్స్ ని, ఎయిర్ ఫీల్డ్స్ ని, డ్రోన్ స్టోరేజ్, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంప్లీట్ గా స్ట్రైక్ చేసినట్లయితే యుఎస్ చెప్తోంది. అలాగే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరలో
ఒక స్ట్రాటజిక్ లారెక్ ఐలాండ్ మీద కూడా అమెరికా మిసైల్స్ పడ్డాయట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది యుఎస్ దగ్గర నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాకపోయినా ఇరాన్ ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఇక్కడ దాడి జరిగిపోయింది, అటాక్ అయిపోయింది అంటున్నారు. ఒకవేళ ఇది కనుక నిజమైంది అనుకోండి, మామూలుగా ఈ లారెక్ నార్మల్ ఐలాండ్ అయితే కాదండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ షిప్పింగ్ లైన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మార్కెట్ కున్న మరొక పెద్ద తలనొప్పి ఏంటి అంటే యుఎస్ లో ఈ యుద్ధం కంటిన్యూ చెయ్యండి అంటూ ట్రంప్ కి $95 బిలియన్ బడ్జెట్ నైతే అప్రూవ్ చేశారండి. 216, 214 ఒక 2 ఓట్ల డిఫరెన్స్ తో ఈ $95 బిలియన్ బడ్జెట్ ఇప్పుడు వార్ కోసం అప్రూవల్ అయింది. ఇందులో $73 బిలియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కి. అయితే ఇది ఫైనల్ గా ఇంకా పూర్తిగా అప్రూవ్ అయిపోలేదండి. సెనెట్ తలకి అప్రూవల్ అయితే ఉంది. బట్ ఏదైనా కూడా ఒక మెసేజ్ అయితే క్లియర్. అమెరికా వాళ్ళు కూడా ఈ యుద్ధం కారణంగా ఎంత నష్టం చవి చూస్తున్నా, ట్రంప్ మీద లేదు అమెరికా మీద ఎంత వ్యతిరేకత వస్తున్నా వాళ్ళు కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యుఎస్ ఇరాన్ తలక కాన్ఫ్లిక్ట్ ఫర్దర్ గా లాంగర్ టైం ఫ్రేమ్ లోకి అయితే వెళ్ళబోతుందండి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఖచ్చితంగా పెరుగుతాయన్న భయాలు మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అందువల్లే మార్కెట్ లో సెంటిమెంట్ ఇంకా నెగిటివ్ గా మారుతుంది. ఈ టైంలో ఆయిల్ ప్రైసెస్ కూడా పైకి పెరుగుతున్నాయి. మనందరం ఏమనుకుంటామంటే అమెరికా వాళ్ళు దాడి చేశారు లేదా ఇరాన్ వాళ్ళు దాడి చేశారు అందుకే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారండి. ఇక్కడ ఒక్క విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇరాన్ కి అమెరికాకి మధ్యలో డైరెక్ట్ గా యుద్ధం జరిగినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే మిలిటరీ సైట్స్ మీద కాదండి, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, లేదు అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర లేదా చుట్టుపక్కల ఆయిల్ రూట్స్ మీద మనకైతే దాడులు జరుగుతున్నాయి. నిన్నటి వరకు హోర్ముజ్ మనకి ఎలాగుందో ఇప్పుడు రెడ్ సీలో కూడా క్లియర్ గా దాడులు జరుగుతున్నాయండి. ఇరాన్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అండ్ చాలా డైరెక్ట్ గా మాట్లాడుతుందండి. ఒకవేళ ఈ విధంగా అమెరికా దాడులు జరిపి మేము ఆయిల్ అమ్మలేని పరిస్థితిని తీసుకొస్తే ఈ గల్ఫ్ రీజన్ లో మేమే కాదు ఏ ఒక్కడు కూడా అమ్మలేని పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్ ఈ విధంగా మనకి వార్నింగ్ ఇస్తుంటే దానికి ట్రంప్ ఎలా బదిలిచ్చాడో తెలుసా అండి? హోర్ముజ్ లో కానీ లేదు ఎక్కడైనా షిప్ మీద ఇరాన్ చేసే ప్రతి దాడికి ఏదో ఒక బ్రిడ్జ్ మీద లేదంటే పవర్ ప్లాంట్ మీద బాంబులు వేసి డిస్ట్రాయ్ చేస్తామని చెప్తూ మాట్లాడుతున్నాడు. అండ్ ఇదే టైంలో ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ మనందరికీ తెలుసండి, వీళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ అన్నమాట. రెడ్ సీలో సౌదీ ఆయిల్ ట్యాంకర్స్ మీద లేదు అంటే సౌదీ తలక పోర్ట్స్ ని బ్లాక్ చేసేలాగా క్లియర్ గా బ్లాకెట్ ని ప్రకటిస్తున్నారు. ఓవైపు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఎలాగా ఎప్పటి నుంచో ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు బాబీ మాండబ్ లో కూడా ఈ విధంగా గ్లోబల్ గా ఉన్న ఆయిల్ మూమెంట్స్ కి డిస్రప్షన్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. దీని వల్లే ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి. దీని వల్లే $98 దాటిపోతుందండి బ్రెంట్ క్రూడ్. $65 దగ్గరగా వచ్చిన క్రూడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ $96 అయితే పెరిగిపోయిందండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఫర్దర్ గా మన ఇండియా మీద ఎంత ప్రెషర్ పడబోతోందో మన రూపీ మీద. సో ఇక్కడ మనం కనుక మార్కెట్ లో వస్తున్న న్యూస్ ని గమనిస్తే ట్రంప్ మాటల్లో మాత్రం డీల్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ యాక్షన్స్ లో మాత్రం ఎస్కలేషన్ ని కంటిన్యూ చేస్తున్నాడు అండి. అండ్ దీన్ని స్కిర్మిష్ గా అంటున్నాడు. స్కిర్మిష్ అంటే ఏంటి అంటే అన్ప్లాన్డ్ ఈవెంట్స్ అన్నమాట. అనుకోకుండా సడన్ గా వితౌట్ ఎనీ ప్లాన్ కొట్టుకున్నారు అనుకోండి, దాన్ని స్కిర్మిష్ అంటారు. అండ్ ఇలా మాట్లాడుతూ ఇరాన్ కి కంపల్సరిగా డీల్ కి రెడీ అవుతుంది, ఇరాన్ కి ఆ అవసరం ఉందంటూ, ఎస్పెషల్లీ అమెరికాలో నాకు వ్యతిరేకత లేదని, ఇరాన్ చాలా పెద్ద ప్రైస్ చెల్లించడానికి రెడీ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు మనం ఈ ఒక్క స్టేట్మెంట్ స్కిర్మిష్ అని మాట్లాడుతూ చెప్పిన స్టేట్మెంట్ గురించి ఎందుకు చెప్తున్నామంటే మార్కెట్ లో ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఎందుకంటే ఒక పక్క సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ పై ఇజ్రాయెల్ వాళ్ళు కన్సర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ డీల్ చేస్తాము అంటే వద్దు అని ప్రపంచమంతా చెప్తోంది, అమెరికా కూడా యుద్ధం చేస్తుంది. బట్ సౌదీ అరేబియా వాళ్ళకి మాత్రం ఎందుకు ఇస్తుంది? వీళ్ళకు కూడా ఇచ్చిన ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇజ్రాయెల్ కన్సర్న్ చేస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే సౌదీ అరేబియాకి ప్రొటెక్షన్ తక్కువ, సెక్యూరిటీ తక్కువ, యురేనియం ఎన్రిచ్మెంట్ కి అవకాశం ఉన్న స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్స్ లేకపోవడం, లేదు అంటే ఈ విధంగా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండడం ఏంటంటే ఇజ్రాయెల్ కాస్త గాబరా పడుతుంది. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇస్తే మేము కూడా చేస్తామని కొంతమంది రావడమో, లేదు అంటే సౌదీ అరేబియా మీద అటాక్ చేయడమో ఏదైనా ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుందని చెప్పి ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో ఇక్కడ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, ఇరాన్ మీద జరుగుతున్న దాడులు, అండ్ ట్రంప్ సౌదీ అరేబియాతో చేస్తున్న యురేనియం డీల్స్, ఇజ్రాయెల్ దానికి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ కూడా మార్కెట్ లో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయండి. అఫ్ కోర్స్ ఈ కన్ఫ్యూజన్ వల్ల ఇవాళ మార్కెట్లు పడకపోయినా ఓవరాల్ గా కొంత కన్ఫ్యూజన్ అనేది ఫర్దర్ గా మార్కెట్ లో నెగటివిటీని మాత్రం క్రియేట్ చేస్తుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇరాన్ మీద వార్ జరుగుతున్న దానికన్నా ఆయిల్ రూట్స్ సేఫ్ గా ఉన్నాయా అనేదే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రెంట్ $98 దాటిపోయిందంటే ఇండియా మార్కెట్స్ కే కాదండి, గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. దీనివల్ల ఎకానమీ
ప్రపంచవ్యాప్తంగా కాస్త కుంటుపడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఫర్దర్ గా వడ్డీ రేట్లు తగ్గకపోవడానికి ప్రధాన కారణం అవ్వచ్చు. దీనివల్ల కూడా మార్కెట్లు మనకి నెగిటివ్ గానే ఉండొచ్చండి. సో ఇప్పుడు చెప్పిన ఈ కారణాలన్నీ చూస్తే ఏది కూడా మన ఇండియా తాలూకా పాత్ర ఏమీ లేకపోయినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అందువల్ల మనం ఎగ్జిస్టింగ్ సినారియో కొంతవరకు సేఫ్ గా కనిపిస్తున్నా కూడా జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే జపాన్ ఎన్ క్యారీ ట్రేడ్ మన చేతిలో లేదు, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మన చేతిలో లేవు. బట్ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఇండియాలో పెరుగుతుంది, షిప్పింగ్ కాస్ట్లు పెరిగిపోతాయి, దీనివల్ల ఎఫ్ఐ సెల్లింగ్ పెరిగిపోతుంది, రూపాయి వీక్ అవుతుంది, ఎకానమీస్ వీక్ అయిపోతాయండి. ఫర్దర్ గా రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకొని కొంతకాలం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ కొన్నిట్లో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటే కొన్నిట్లో మాత్రం ఖచ్చితంగా మనం ఎగ్జిట్ అయిపోవాలనే పరిస్థితులు కనిపిస్తున్నాయండి. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ స్టాక్ అప్డేట్స్ ఏవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కావండి, బట్ ఖచ్చితంగా యాక్షనబుల్ ఇన్సైట్స్ మనకి కనిపిస్తున్నాయి. నేను చెప్పే ఈ ఫర్దర్ స్టాక్ అప్డేట్స్ కానీ లేదా ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న గ్లోబల్ ఈవెంట్స్ కానీ మీకు కరెక్ట్ అనిపించినా లేదా ఉపయోగపడుతుంది అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ గాంధార్ ఆయిల్ రిఫైనరీ అండి. మేము రీసెంట్ గా స్టార్ట్ చేసిన వర్క్ షాప్ లో స్టూడెంట్స్ దీని రిజల్ట్స్ చూసిన తర్వాత దీని గురించి నాకు మెసేజ్ అయితే పంపించారండి. ఇవాళ పొద్దున మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను. ఇవాళ ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో అయితే ఉంది. మరి ఇంతలాగా పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కంపెనీలో వస్తున్న రిజల్ట్స్ అని చాలా మంది అనుకుంటారండి. ఫస్ట్ అసలు ఈ స్టాక్ లో ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. గాంధార్ ఆయిల్ తాలూకా ప్రాఫిట్లు సీక్వెన్షియల్ గా 44 కోట్ల నుంచి 179 కోట్లకైతే పెరిగిందండి. వీళ్ళ తాలూకా ఎబిడ్డా 66 కోట్ల నుంచి 249 కోట్లకైతే పెరిగింది. మార్జిన్ ఆల్మోస్ట్ 7% నుంచి డబుల్ అవుతూ 15.7% కి చేరడంతో ఇవాళ ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ అయితే తాకింది. కానీ ఈ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ స్టాక్ ఇవాళ పెరగడం స్టార్ట్ అవ్వలేదు, ఇంతకు ముందు నుంచే మనకి చాలా క్లూస్ అయితే ఇస్తుందండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఈ స్టాక్ ని కొనొచ్చా అని చెప్పి అడుగుతుంటారండి. దీనికి ఖచ్చితమైన ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనకి మంచి రిజల్ట్స్ ప్రకటించింది కనుక, బజ్ మార్కెట్ లో క్రియేట్ అవుతుంది కనుక, ప్రైస్ యాక్షన్ క్లియర్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కనుక కొందామా అనే ఆలోచన రావడం కరెక్ట్ అండి. అండ్ ఇప్పుడు సడన్ గా బయింగ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుందండి. ఈ టైంలో డిప్ వచ్చినప్పుడు మాత్రమే మనం అవకాశాలు చూడాలి. లేదు రిస్క్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కేవలం తక్కువ రిస్క్ మాత్రమే విత్ స్టాప్ లాస్ తో ఉండాలండి. మీరు గమనించారో లేదో, గడిచిన 6 నెలలుగా లేదు సంవత్సరంగా స్టాప్ లాసులు పెట్టండి నేను ఎందుకు చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుందండి. స్టాక్ పెరిగినా తగ్గినా ప్రతిసారి కూడా మనం మార్కెట్లో ఉన్న పరిస్థితికి అనుగుణంగా మన పొజిషన్స్ ని కూడా కాపాడుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టాక్ లో కొనొచ్చా అంటే ఖచ్చితంగా బజ్ క్రియేట్ అవుతుందండి, ఎంతో కొంత పెరగడానికి అవకాశం కనిపిస్తోంది. అండ్ ఇవాళ ఈ స్టాక్ లో వచ్చిన ఈ రిజల్ట్స్ లో ఉన్న మార్పు ఎంత గట్టిగా ఉంది అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అయిన సవిత ఆయిల్ అవ్వచ్చు, పనామా పెట్రో కూడా మనకి బాగా పెరిగాయి. సో ఖచ్చితంగా కమింగ్ డేస్ లో కొంత మొమెంటం అనేది కంటిన్యూ అవుతుందండి, జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకోవాలండి. 2026 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ స్టాక్ లో హై వాల్యూమ్ బయింగ్ అనేది జరుగుతూనే కనిపిస్తుందండి. రీసెంట్ గా కంపెనీ తలక పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాఫిట్స్ 20% పెరిగాయండి, రెవెన్యూస్ కూడా 18% పెరగడం జరిగింది. అండ్ ఇవాళ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 13% అబవ్ కూడా పెరగడం గమనించాం. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఏం కనిపిస్తోంది, ప్రైస్ యాక్షన్ పరంగా బ్రేక్అవుట్స్ కనిపిస్తున్నాయా, చార్ట్ ప్యాటర్న్ ఏముందనేది మీరు ఫాలోఅప్ చేస్తే మనకి దీంట్లో ఫ్యూచర్లో అవకాశం రాగానే అందిపుచ్చుకోవడానికి మనం రెడీగా ఉంటామండి. ఇవాళ వచ్చిన రిజల్ట్స్ ఒక్కటే కారణం కాదు, ప్రైస్ యాక్షన్, చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్స్, కంపెనీ తాలూకా బిజినెస్ ప్రతిదీ కూడా మనకు మ్యాచ్ అవ్వడానికి ఫ్యూచర్లో అవకాశం కనిపిస్తుంది. ట్రాక్ చేయండి దీన్ని ఖచ్చితంగా. నెక్స్ట్ మనం హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ మీలో ఎంతమందికి గుర్తుందండి, హెచ్ఎఫ్సిఎల్ పరిస్థితి చాలా స్పీడ్గా పెరుగుతుంది, స్టాప్ లాసులు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని. రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్సే ప్రకటించిందండి. కానీ ఇవాళ ఈ స్టాక్లో ఎందుకు ఇలాగ నెగిటివిటీ కనిపిస్తుంది అనేది ఒక్కసారి చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. వీళ్ళు దగ్గరగా 6,000 కోట్ల రెవెన్యూస్ అయితే నమోదు చేశారండి. ఇందులో ఆపరేటింగ్ ప్రాఫిట్ అప్రాక్స్ గా మనకి 1,150 కోట్ల కింద కనిపిస్తుంది. కానీ కంపెనీ దగ్గర బ్యాలెన్స్ షీట్ లో మీరు కనుక గమనించినట్టయితే కంపెనీ దగ్గర ట్రేడ్ రిసీవబుల్స్
కంటిన్యూస్ గా మళ్ళీ మనకి పెరుగుతూ నంబర్ అయితే కాస్త ఇబ్బంది పెడుతోందండి. అయితే హెచ్ఎఫ్సిఎల్ కి ఈ ట్రేడ్ రిసీవబుల్స్ పెరగడం అనేది కొత్త ఏమీ కాదు. కాకపోయినా ఇప్పుడు ఓవరాల్ గా పరిస్థితి ఎలా ఉంది అంటే కంపెనీ తలక హయ్యర్ వాల్యుయేషన్స్ కనిపిస్తుండడం ఏంటంటే ఖచ్చితంగా కొంత ప్రెషర్ అయితే మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పెగ్ రేషియో చూడండి 46.9 కనిపిస్తుందండి. సో వాల్యుయేషన్స్ పరంగా కాస్త కన్సర్న్స్ కనిపించడం అనేది ప్రధాన సమస్యగా మనకైతే ఉంటుంది. సో నెక్స్ట్ క్వార్టర్ లో కూడా రిసీవబుల్స్ ఇలాగే పెరిగాయి అనుకోండి, స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవ్వచ్చు. ప్రస్తుతానికి స్టాక్ పడిపోతుంది అని చెప్పడానికి లేదు, కానీ మనం జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ మనం ఎటర్నల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు ఇవాళ. కారణం ఏంటంటే 335 కోట్ల లాభాలు వీళ్ళు ప్రకటిస్తారు అని చెప్పి స్ట్రీట్ లో ఎస్టిమేట్స్ కనిపిస్తూ ఉంటే కేవలం 92 కోట్లు మాత్రమే ప్రకటించి బాగా డిసప్పాయింట్ చేసిందండి. అయినా కూడా ఈ స్టాక్ పడిపోకుండా 1% 2% వరకు పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే రెవెన్యూస్ 20,000 కోట్లు ప్రకటించారండి. ఎస్టిమేట్స్ ని బీట్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఎబిడ్డా కూడా 22% వరకు పెరగడం చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇక్కడ. ఫుడ్ డెలివరీ బిజినెస్ స్టేబుల్ గా ఉండడం ఒకటైతే, మరొక పక్క మెయిన్ గా బ్లింకిట్ తలక ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉన్నాయండి. అందువల్లే ఈ స్టాక్ బ్లింకిట్ తలక గ్రోత్ సపోర్ట్ తో ఇవాళ పెరగడం అయితే జరిగింది. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ మనం ట్రాక్ చేయాలండి. ఫర్దర్గా దీంట్లో ఆపర్చునిటీస్ వస్తాయా అంటే ప్రస్తుతానికి వెయిట్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నా. బట్ ఇప్పుడు వచ్చిన ఈ మూమెంటం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. బట్ ఎవరైనా ఇందులో ఆపర్చునిటీని క్యాప్చర్ చేద్దామని చూస్తే డైలీ చార్ట్ లో ఖచ్చితమైన బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మనం ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రాఫిట్ 46% పెరిగినా కూడా ఇవాళ ఈ స్టాక్ కింద పడిపోతుందండి. యాక్చువల్ గా ప్రాఫిట్లు 46% పెరిగాయని చెప్పి న్యూస్ చూడగానే చాలా మంది తెలియకుండా బయింగ్ చేద్దామా అని చెప్పి అనుకుంటారు. కానీ బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ కి ప్రాఫిట్ ఒక్కటే కాదండి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అంటారు, ఎర్నింగ్స్ అంటారు. ఇలాగా చాలా కారణాలు ఉంటాయి మార్కెట్లు పడిపోవడానికి లేదు స్టాక్ ఇబ్బంది పడడానికి. వీళ్ళ దాకా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కేవలం 1% మాత్రమే పెరిగిందండి. అండ్ వీళ్ళ దాకా ఎర్నింగ్స్ కూడా ఎందుకు పెరిగాయి అంటే ప్రీవియస్ గా ఉన్న ప్రొవిజన్స్ కాస్త తగ్గడం వల్ల పెరిగాయటండి, అంతేగాని కోర్ బిజినెస్ వల్ల పెరగలేదట. వీళ్ళ దాకా ఫీ ఇన్కమ్ కూడా వీక్ గా ఉందని, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా ఫర్దర్ గా కాస్త ఇబ్బందులు పడతాయిలాగా కన్సర్న్స్ కనిపించడం ఇవాళ ఈ స్టాక్ ఇంత నెగిటివ్ గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక్కటే కాదండి, నిన్న మనకి బాగా పడిపోయిన బంధన్ బ్యాంక్ అవ్వచ్చు, సిఎస్బి బ్యాంక్ అవ్వచ్చు, వీటన్నిటిలోని సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియో కనిపిస్తుంది. అండ్ ఈ సినారియోస్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఇవాళ ఒక డెడికేటెడ్ వీడియో కూడా గ్రూప్ లో పోస్ట్ చేసామండి. ఒకసారి మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. నెక్స్ట్ మనం సోనా బిఎల్డబ్ల్యూ గురించి మాట్లాడుకోవాలండి. డెన్సోతో ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ జేవిన్ ప్రకటించినా కూడా ఈ స్టాక్ ఇవాళ మార్జినల్ గా నెగిటివ్ గా ఉందండి. చాలా మంది దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఈ స్టాక్ గురించి మనం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నామండి, గమనిస్తున్నారా? నేను చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాను ఈ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్ కి సంబంధించి వీళ్ళకి ఆపర్చునిటీ చాలా ఎక్కువ క్రియేట్ అవుతోంది అని చెప్పి. అంటే ఇది ఆల్రెడీ ప్రైసింగ్ అయిపోయిన న్యూస్ అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ కొత్తదే అయినా ఇలాగా అడ్వాంటేజ్ ఉంటుందనే పరిస్థితి ఆల్మోస్ట్ అందరికీ అర్థం అవడం వల్ల ఇవాళ ఈ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్ ఈ స్టాక్ అయితే బాగున్నాయండి. తప్పకుండా ఈ స్టాక్ తాలూకా బిజినెస్ ఎందుకు గ్రో అవుతుందనే విషయాన్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి, లేదా మన పాత వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మనం ఇండియన్ హోటల్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఈ కంపెనీ దాకా స్టాక్ ప్రైస్ చూస్తే కాస్త కన్సోలిడేషన్ ఉన్నట్టు కనిపిస్తుందండి. కానీ నోమురా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే FY27 తలక రెవెన్యూని కంపెనీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కన్నా కాస్త అవుట్ పర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాదండి, డొమెస్టిక్ గా డిమాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని, రెవెన్యూస్ 18% పెరగడం, ఎబిడ్డా 31% వరకు పెరగడం అనేది కాస్త పాజిటివ్ విషయం మాట్లాడుతున్నారు. సో ఇండియన్ హోటల్స్ లో మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ కి మనం ప్లాన్ చేయొచ్చండి, ఒక్కసారి ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. కారణం ఏంటంటే వీటి తలక నెట్ ప్రాఫిట్స్ 3 రెట్లు ఇయర్ పెరగడం జరిగిందండి. కంపేర్ చేసుకుంటే రెవెన్యూస్ 25% కూడా పెరగడం చాలా పాజిటివ్ గా మార్కెట్ అయితే గమనిస్తున్నాయి. సో ఓవరాల్ గా అన్ని పారామీటర్స్ లోని కాస్త ఇంప్రూవ్ అవ్వడం, లేదు అంటే బెటర్ రిజల్ట్స్ ప్రకటించడం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవాళ బాగా పెరుగుతోంది. ఇక నెక్స్ట్ మనం వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. దేవుడు కరుణించిన పూజారి మాత్రం కరుణించట్లేదు. ఇవాళ ఈ స్టాక్ లో షార్ప్ ఫాల్ అయితే చూస్తున్నామండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో ఈ కంపెనీ దాకా ఎబిడ్డా మార్జిన్స్ ఆల్మోస్ట్ 72 బేస్ పాయింట్స్ మనకి కాంట్రాక్ట్ అయితే జరిగిందట. దీనికి గల ప్రధాన కారణం ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ మిక్స్ అనేది కాస్త తగ్గిపోయిందటండి. బట్ ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్స్
సేల్స్ 34% పెరగడం మంచి విషయమే. రెవెన్యూస్ కూడా 53% పెరిగాయి. ఇది కూడా మంచి విషయమే. 5,300 కోట్ల ఆర్డర్ బుక్ ఉండి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న బిజినెస్ గా అయితే వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా క్వార్టర్ లో మనకి డీ గ్రోత్ కనిపించడం ఇవాళ మార్కెట్లు ఈ స్టాక్ అయితే కింద పడేస్తున్నాయి. ఇక నెక్స్ట్ మనం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ దగ్గర రెవెన్యూ 63% పెరగడం జరిగిందండి. ప్రాఫిట్లు 38% పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 305 కోట్లకైతే ప్రకటించారు ప్రాఫిట్లు. దీనివల్ల ఇవాళ ఈ స్టాక్ 3% వరకు పాజిటివ్ గా కనిపించిందండి. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 6% వరకు పెరగడం జరిగింది. ఎబిడ్డా 64% పెరగగా మార్జిన్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయండి. అందువల్ల ఈ స్టాక్ లో మంచి మొమెంటం అయితే కనిపిస్తుంది ఇవాళ. నెక్స్ట్ మనం టిప్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది ఒకటే కాదండి, ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని స్టాకులు కూడా కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇవాళ టిప్స్ ఇంతలా పెరగడం గల ప్రధాన కారణం ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు FY27 తాలూకా గైడెన్స్ ని 20% వరకు ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది రెవెన్యూ పరంగా, నెట్ ప్రాఫిట్ పరంగా రెండిట్లోనే 20% గ్రోత్ ఉంటుంది అని చెప్పడం ఇవాళ ఈ స్టాక్ లో మనకి ఇంత బులిష్ మూమెంటం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలండి. బెన్స్టైన్ వాళ్ళు దీనికి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ 430 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్తో కంపేర్ చేస్తే ఇది పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ వీళ్ళు చెప్తున్న కారణాలు కూడా చాలా బాగున్నాయండి. కంపెనీ దగ్గర లేటెస్ట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు 20% అబోవ్ ఎక్సీడింగ్ రిజల్ట్స్ అయితే ఇస్తాయని, విత్ ఇన్ 5 years లోనే 40-year కాంట్రాక్ట్ తాలూకా ఓవరాల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా రికవరీ అవుతుందని, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ కింద పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సెగ్మెంట్ లో వీళ్ళు ఉంటారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా టాటా పవర్ కి కమింగ్ డేస్ లో కాస్త ప్రధాన బలాలుగా మారచ్చు. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి ప్రైస్ యాక్షన్ క్లియర్ గా మనకు ఒక సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ఎస్పెషల్లీ 12 గంటల ప్రాంతంలో వచ్చిన సెల్ ఆఫ్ మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మార్కెట్లు 23,900 అనే ఒక మార్క్ ని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేసి కింద పడ్డాయండి. అయితే 3 గంటల ప్రాంతంలో చిన్నపాటి బయింగ్ వచ్చింది అనిపించేలా పరిస్థితులు కనిపించిన మార్కెట్ లో రికవరీ అయితే వచ్చిందని మనం ఏమాత్రం చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈవెన్ ఇక డైలీ చార్ట్ తీసుకున్నా కూడా నిఫ్టీ 50లో క్లియర్ గా ఉన్న కన్సోలిడేషన్ తలక లోవర్ ఎండ్ దగ్గర మనకి మార్కెట్ అయితే క్లోజ్ అయిందండి. మరొక 50-60 పాయింట్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది బేస్ బ్రేక్ డౌన్ అయిపోవడానికి. అంటే 23,800 అనేది మోస్ట్ క్రూషియల్ లెవెల్ అండి రేపటికైతే. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వకూడదనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే 23,800 తెలుస్తోంది. కానీ మనకి అవకాశం వచ్చి ట్రేడింగ్ ఏమైనా చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ తలక ప్లాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ 23,900 మీదన మాత్రమే ఉంచుకోవాలండి. లేదు 24,000 మీదనే ఉంటామంటే అది చాలా సేఫ్ పొజిషన్ అని నేనైతే మాట్లాడతాను. సో ఇక్కడున్న పరిస్థితికి ప్రస్తుతానికైతే నేనైతే వెయిట్ చేస్తానండి. మార్కెట్లో 23,800 బ్రేక్ అవ్వకుండా ఉండేలాగా ఏదైనా జరగాలని నేనైతే కోరుకుంటాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ ని మరింత ముందుకు చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.